సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ ఖాజావలి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. డయేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు తమ ఇళ్లలో ఉండే వాటర్ ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఇది ఐడెంటిఫై తర్వాత ఊళ్ళల్లో పోయినప్పుడు మీరు టోటల్గా కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా కూడా సీజనల్ డిసీజ్. అదేవిధంగా ఈ మనం ఎవ్రీ రైట్ రెండవది ఏంటంటే వాటర్ లీకేజ్ ఆర్గన్ ఈరోజు ముఖ్యంగా ఈ సంఘం పిహెచ్సికి రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పడము ఈ అడల్ట్ బీసీజీ గురించి, అడల్ట్ బీసీజీ ఎలా జరుగుతుంది ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా వెరిఫై చేయడం అయింది. ఇప్పుడు మహమ్మదాపురము, పదలకూరు అవన్నీ కూడా చూసుకొని రావడం జరిగింది. అన్ని దిక్కల కూడా ఈ బీసీజీ వ్యాక్సినేషన్ అనేటువంటిది బాగా అద్భుతంగా చేస్తున్నారు. కానీ అది కూడా సఫిషియెంట్గా సరిపోదు. కానీ ఇంకా బాగా చేయాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పడం జరిగింది. తర్వాత కొంత ఫీల్డ్ కూడా పోయేసి చూడడం జరిగింది. అక్కడ కూడా ఈ యొక్క ప్రోగ్రాం గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకా అతి ముఖ్యమైనదంటే డయేరియాకు సంబంధించినటువంటివి, ఈ వాంతులు విరేచనాలకు సంబంధించినటువంటి వాటిని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. ఇవి ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఇమ్మీడియట్గా గుర్తించినట్లయితే ఇమ్మీడియట్గా మీరు పిహెచ్సికి వాళ్ళని పంపించుకోవడం, లేదా అక్కడే మీరు ఓఆర్ఎస్తో మైల్డ్గానే ఉన్నట్లయితే ఓఆర్ఎస్తో వాళ్ళని ట్రీట్ చేయడం. ఒకవేళ నెక్స్ట్ వచ్చేసి అది ఇది వాటర్తో వచ్చిందా, కంటామినేటెడా, లేదా ఫుడ్తో వచ్చిందా అనేటువంటి దాని మీద కూడా ఈ అవగాహన అనేటువంటి సదస్సులు కూడా నిర్వర్తించాలని కూడా ఈ ఏఎన్ఎంస్ కూడా ఆదేశించడమైంది. సో ఎక్కడైనా కానీ మీ వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ అవన్నీ కూడా మినిమం 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోండి అనేటువంటి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమైంది. దానికి సంబంధించి ఈ టెస్టులు కూడా ఈ వాటర్ టెస్టింగ్లు, అనాలిసిస్, వాటర్ని కలెక్ట్ చేసి వాటికి పంపించి దానికి సంబంధించినటువంటి కూడా రిజల్ట్స్ చూసుకొని అవి ఎలా జరుగుతుందా ఏంటి అనేటువంటిది. అంటే ఈ సీజనల్ డిసీజెస్ కూడా ఎక్కువగా ఈ కాలంలో వస్తాయి కాబట్టి దీని మీద కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కోరుకుంటున్నాము. ఇది మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము.